నమస్తే. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రయాగలో కుంభ స్నానం చేశారు. గంగామాతకు హారతి ఇచ్చారు. ఆ దృశ్యాలన్నీ కూడా వీడియోలు మనం చూస్తున్నాం ఉదయం నుంచి. ఇక అదే సమయంలో రాజకీయాలు ఆగడం లేదు. కుంభం మీద ఎవరికి తోచింది వాళ్ళు వదులుతున్నారని చెప్పొచ్చు. అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. ఇక ఉన్నోళ్ళు సరిపోరన్నట్టు కొత్తగా జయా బచ్చన్ తోడైంది. అఖిలేష్ పార్టీ సమాజ్వాదీ నుంచి నామినేట్ అయిన ఎంపీ ఆమె. గంగకు వచ్చి స్నానం చేసి నీళ్లు కలుషితమవుతున్నాయని ఆయన అంటుంటే ఈమె చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. గంగలో శవాలను పడేస్తున్నారంటూ. ఇక మన తెలుగు మేధావులు కూడా ఆగడం లేదు. కుంభు వల్ల గంగ కలుషితమవుతుంది, వెళ్ళొద్దు, రోగాలు వస్తాయని వాళ్ళ పైత్యాన్నంతా గుమ్మరిస్తున్నారు రాతల్లో, ఆర్టికల్స్ ద్వారా, వీడియోల ద్వారా. ఇక్కడ ఒక విషయం, కుట్ర జరుగుతుంది రాజకీయంగా కూడా. రాజకీయ కుట్ర కూడా ఉంది దీంట్లో. ఒక హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను తక్కువ చేయడం, చులకన చేయడం, హేళన చేయడం, ఒక భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని, ఆచారాల్ని పరిహసించడంతో పాటు ఒక రాజకీయ కుట్ర జరుగుతోంది. ఎందుకంటే దేశ విదేశాల నుంచి వస్తున్న వాళ్ళు, ఇతర దేశాల నుంచి కూడా వస్తున్న వాళ్ళు చెప్తున్నమాట అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. నిత్యం కనీసం 1 కోటి మంది అక్కడ పుణ్య స్నానాలకు వస్తుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తారంటుంటే అక్కడున్న సీఎంకు, యోగికి ఎక్కడ పేరు వస్తుందో అన్న కుట్ర ఇందులో కనిపిస్తుంది. ముఖ్యంగా అఖిలేష్ వంటి వాళ్ళు, యూపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు. వీళ్ళందరూ కలిసి ఏడుస్తున్నారనమాట. ఇప్పుడు వాళ్ళ కడుపులో మంటున్నది తప్ప గంగ అయితే మురికి కాలేదు, గంగలో మురికైతే ఏం లేదు. నిజంగానే గంగలో కాలుష్యానికి కుంభమేళా కారణమని వీళ్ళంటే అరవింద్ కేజ్రీవాల్ కంట్రోల్లో ఉన్న యమున ఎందుకు ఇంకా 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 కలుషితమవుతుంది, ఎందుకు క్లీన్ అవ్వట్లేదు? మొన్నటి వరకు 10 ఏళ్ళు ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెళ్ళాడు, మూసీ ప్రక్షాళన అన్నాడు. హుస్సేన్ సాగర్ని అయితే కొబ్బరి నీళ్ళు లెక్కుంటే హుస్సేన్ సాగర్ నీళ్ళు అన్నాడు. 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు రేవంత్, ఇక్కడ అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ సీఎంగా ఉన్నాడు తెలంగాణలో. మూసీ ఇంకా ఎందుకు మురికి కాలువగా ఉంది? మరి ముఖ్యంగా కుంభమేళ ఒక ఎంతో నమ్మకంతో కొన్ని యుగాలుగా, అక్కడ యుగాలు కాదు, యుగాల ఉత్సవం కుంభమేళ అంటే. ఎంతో నమ్మకంతో, ఎవరు వాళ్ళని పిలవట్లేదు, నమ్మకంతో గంగలో స్నానం చేయడానికి వాళ్ళు వెళ్తుంటే ఈ రోగాలు వస్తాయి, ఇది వస్తాయి, అది వస్తాయి, గంగ పాడైపోతుంది, కొత్తగా అందుకున్నారు. ఇది ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది పడట్లేదు. వెళ్ళొచ్చిన వాళ్ళు ఢిల్లీలో కేజ్రీవాల్ని స్నానం చేయమనండి, అఖిలేష్ యాదవ్ స్నానం చేయగల ఢిల్లీలో ఉన్న యమునలో. అంతేందుకు కుంభమేళ వచ్చి స్నానం చేశాడు కదా అఖిలేష్ యాదవ్, ఏమైంది ఆయనకి? ఎందుకు చేసినట్టు? నిజంగానే అక్కడ మురికి నీళ్ళు ఉంటే వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తున్నారు. నేను ఒక వీడియో చూపిస్తా, జానకి రామారావు సార్ పంపించారు ఇందాక. అసలు ఎంత బాగున్నాయి అక్కడ నీళ్లు, కానీ అక్కడ ఏర్పాట్లు ఎంత అద్భుతంగా చేస్తున్నారనే వీడియో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. ఇది సంగమ ప్రాంతం. ఇక్కడ చూడండి జనసందోహం ఎట్లా ఉన్నారు. ఈసక వేస్తే రావటం లేదు, ముందుకు పోతున్నా కొద్దీ. This is the confluence of 2 rivers. సరస్వతి నది అంతర్వాహినిగా ఉంది. నీళ్ళు ఇప్పుడు పెడితే మళ్ళీ స్నానం చేసి పడుకోవచ్చు రావడమే, ఇంకే ఉంటుంది అనవసరంగా. పడుకోబండి. ఇన్ని లైట్లు చూడగానే మొట్టమొదటి అనిపించింది ఏమిటి తెలుసా? జ్యోత్ సే జ్యోత్ జగా కే చలో, ప్రేమ కి గంగా బహాతే చలో. ఒక్కొక్క దీపం వెలిగించుకుంటూ పో, ప్రేమ గంగను ప్రవహింపజేయని. ఇక్కడ ఆధ్యాత్మిక గంగ ప్రవహిస్తున్నది. కుంభమేళాలో భారతీయ ఆధ్యాత్మ భావనలు అనేటువంటి గంగ ప్రవహిస్తున్నది. చూడండి ఎక్కడెక్కడి నుంచి వచ్చారో. తమిళుడు, మలయాళుడు, కన్నడిగుడు, తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు, ఒరియా, గుజరాతీ, పంజాబీ, అస్సామీ, సింధీ, కాశ్మీరీ, బెంగాలీ, ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చారో, ఎంతమంది వచ్చారో చూడండి. అద్భుతమైన సంగమం, భారతీయ ఆధ్యాత్మిక సంగమం. ఇది సంగమ ప్రాంతం. ఇది సంగమ ప్రాంతం. ఆ దీపాల వెలుగంతా కూడాను 2 వైపులా, గంగకు ఇరువైపులా ఉన్నటువంటి
రెండు ఒడ్ల మీద కూడా విస్తృతమైన ఏర్పాట్లతో నిర్మించినటువంటి కుంభ సిటీ. 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొత్తం ఈ సిటీ నిర్మాణం జరిగింది. చూడండి ఎంత విస్తృతంగా ఉన్నదో చూడండి ఈ సిటీ. స్నానం చేయడం అంటే గంగమ్మ ఒడిలో సేవ తీరటమే. అమ్మ ఒడిలో ఆనందించని మానవుడెవడు? పార్వతమ్మ, సీతమ్మ అంతా అమ్మలే. భారతీయుడి ప్రతి భావనలో కూడా అమ్మే. మాతృస్వామ్య సమాజం మనది. ప్రపంచమంతా భారత్ను కొనియాడుతోంది ఈ విషయంలో. విదేశాల నుంచి వస్తున్నారు భక్తులు కుంభలో పుణ్య స్నానాల కోసం. అంటే భారత్ ప్రపంచం ముందు భారత్కు అంటే భారత్ని చెడ్డగా చూపించే కుట్ర, అవమానించే కుట్ర. వాడెవడో ఏదో అంటాడు, ఏదైతే ఏదో అంటది, దాన్ని BBC వంటోడు రాసుకొస్తాయి. అమెరికా మీడియా వీటన్నిటిని కాపీ చేసేస్తుంది. ఒక విషపు వల అన్నమాట. చుట్టూ వాళ్ళ విష వలయం వాళ్ళందరూ కూడా. ఇంత కుట్రన దేశం మీద, దేశానికి వచ్చిన మంచి పేరును చెడగొట్టే కుట్రన వీళ్ళందరూ కలిసి. నదికి స్నానం చేస్తే కలుషితం అవుతుంది ఆ నీళ్లు. నదిలో నీళ్ళు ఆగవు, నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. నదిలో, చెరువులో, కుంటల్లో, బావిలో అయితే నీళ్ళు ఆగుతాయి, అక్కడే ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళు నదీ స్నానం చేయమన్నారు. పుష్కరాలు కూడా నదులకు మాత్రమే పెట్టారు. కుంభమేళా కూడా నదులకు మాత్రమే వస్తుంది. నది నీరు నిరంతర ప్రవాహం. కేవలం స్నానం చేయడం వల్ల, మనుషులు వెళ్ళి స్నానం చేయడం వల్ల నది కలుషితం అవ్వదు. అది గంగ అయినా, యమునైనా, సరస్వతి అయినా, మూసి అయినా, ఇంకేదైనా. ఎందుకు వస్తుంది నదికి కాలుష్యం? నీళ్ళు ఎట్లా, జల కాలుష్యం ఎట్లా వస్తుంది? నాలాల నుంచి వచ్చే మురికి నీళ్ళు, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, మైనింగ్, ఇలాంటి వాటి వల్ల కదా రోగాలు వస్తాయి. పోకండి, ఎట్లా మాట్లాడుతున్నారు అసలు? ఎలా వీళ్ళ ఏమనాలి? వీళ్ళది నోరా ఏమన్నానా? పుణ్యం కోసం విదేశాల నుంచి వచ్చి, పుణ్యం కోసం వచ్చిన మేము, మోక్షాన్ని వెతుక్కుంటూ వచ్చినాం మేమని భక్తితో వాళ్ళు వచ్చి కాషాయం ధరించి జై శ్రీరామ్ అంటూ, అమ్మ గంగా మాత అనుకుంటూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్నానాలు చేసి, ఏంటి ఇంత అద్భుతమైన సంస్కృతి ఏంటి, భారతదేశం హిందుత్వ కల్చర్ ఏంటని వాళ్ళు అంటుంటే ఈ విధవలు ఇక్కడ కూర్చొని ఇలాంటి మాటలు. ఇంకోటి, కుంభమేళాలోనో పుష్కరాల్లోనో స్నానాలు చేసేది హిందువులు కదా. హిందువులు రోజు స్నానాలు చేస్తారు కదా. ఆ రోజు పోయి ఎక్కడ చేస్తే మురికెట్లు ఉంటుంది? ఇంకా రోజు స్నానాలు చేస్తూ వారానికి ఒకసారి స్నానం చేస్తారు. ఏమన్నా వారానికి ఒకసారి స్నానం చేసేటోళ్ళ హిందువులు కాదు కదా. నదీ తీరాన పుట్టిన నాగరికతకు చెందిన హిందువులు, నదీ తీరాన పుట్టిన ఈ నాగరికత నుంచి వచ్చిన హిందువులకు నిత్యం స్నానము, జలకాలాట నిత్య కృత్యం అది. అందుకని రోజు స్నానం చేస్తారు, రోజు మురికి వదిలించుకుంటారు. ఇంకోటి, పుష్కరాలకు, కుంభమేళకు పోయినప్పుడు కూడా మళ్ళీ స్నానాలు చేసి నదిలో మునుగుతారు. గంగ ఎట్లా పవిత్రంగా ఉంచుకోవాలి, నమ్మకాలను ఎట్లా కొనసాగించాలి అనేది హిందువులకు తెలుసు. గంగ పవిత్రతను కాపాడుకోవడం హిందువులకు తెలుసు. అదీగాక నమామి గంగే ప్రాజెక్టు ద్వారా గంగా శుద్ధిని ఒక చిత్తశుద్ధితో మొదలుపెట్టింది ఈ గవర్నమెంట్, ఈ నాయకుడు, ఈ పెద్ద మనిషి. కాశీ మొదలు ఎక్కడికక్కడ చెత్తను, మీలాంటోళ్ళు వేసిన చెత్తను తొలగిస్తూ శుభ్రం చేసే ప్రక్రియ వైపు కొనసాగుతోంది కదా. 1000 కోట్లు కేటాయిస్తూ ఆ పని చేస్తున్నారు కదా. కొందరు స్వార్థపరుల వల్ల ఈ వ్యర్థాలు, ఈ నాలాలు వ్యర్థాల వల్ల రసాయనాలు నదిలో కలిసి కలుషితమవుతున్నది నిజము. అంతే తప్ప భక్తుల పుణ్య స్నానాల వల్ల, భక్తులు స్నానం చేయడం వల్ల నది వాటరు పొల్యూట్ అవ్వట్లేదు. అలాంటి సందర్భాల్లో వీళ్ళెవరు మాట్లాడరు, ఒక్కరు కూడా. కనీసము రాజకీయ పార్టీగా, రాజకీయ నాయకుల్లో మిగతా సమయాల్లో మాట్లాడరు. కానీ 10 ఏళ్ళైంది, ఏం చేశాడు కేజ్రీవాల్? తెలంగాణలోనే 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎన్ని మాటలు మాట్లాడారు? ఒకప్పుడు జీవనది ముచ్చుకుందా నది మూసి, ఏమాయే మాటలే కదా. కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తోంది గంగా ప్రక్షాళన. ఎంత వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు. ఇంకో వీడియో కూడా నేను మీకు చూపిస్తా. అసలు అక్కడ ఉన్న శుభ్రత, అసలు ఆ మెయింటెనెన్స్ కుంభ కోసము అద్భుతం అంటున్నారు వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా. ఇంకో వీడియో కూడా చూడొచ్చు, మీకు చూపిస్తా, చూడండి ఒకసారి. హర హర్ మహాదేవ్. ఈరోజు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంకి రావడం జరిగింది. బయట ఏదైతే ఈ వెనకాల కనిపిస్తున్నటువంటి ప్రాంతం రాత్రి సమయం వల్ల అక్కడ మనకి పూర్తిగా ఆధారాలు కనిపించకపోవచ్చు. కానీ ఈ రెండు ఏదైతే ఉందో ఇది త్రివేణి సంగమం యొక్క ఘాటు. ఇది 34 ఘాటు. ఈ సెక్టార్ 4 కిందికి వస్తుంది యాక్చువల్ గా. ఈ వెనకాల ప్లేస్, ఈ వెనకాల ఏదైంది అక్కడ, ఈ వెనకాల ఏదైతే ఉందో ఈ నది, ఈ సంగమం అవతల సైడ్ ఉన్నటువంటి ఘాటు రేపు ప్రొద్దున నరేంద్ర మోడీ గారు వారు పుణ్యస్నానం చేయడానికి వస్తున్నారు ఇక్కడికి. ఇదంతా కూడా త్రివేణి సంగం, గంగా, యమున, సరస్వతి కలిసినటువంటి 3 నదుల అనుసంధానమే
ఇక్కడ త్రివేణి సంగమంలో చెప్తుంటాము. ఇక్కడ ఈ రోజు చూసుకున్నట్టయితే మనం గత 2 రోజుల నుంచి బయట ఎక్కడైతే కనిపిస్తున్నదో చాలా క్రౌడ్ ఉన్నది, ఇక్కడ రాకండి, ఇబ్బంది పడుతున్నారు, అందరు రాకండి అని చెప్తున్నారు. కానీ అలాంటి అపోహలు ఎవరు నమ్మకండి. ఎందుకంటే ఇన్ఫ్లుయర్స్, యూట్యూబర్స్ ఎవరైతే అది చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఏదో హైప్ చేసుకోవడం కోసం మాత్రమే చెప్తున్నారు. కానీ చాలా వైడ్ రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇంకొక విషయం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్ని కోట్ల మంది వస్తున్నటువంటి ఈ ప్రాంతంలో కూడా నేను మరొక వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ కూడా చిన్న చెత్త చెదారం అనేది కూడా మనం యాక్చువల్గా ఒక ఇంట్లో ఒక 100 మందితోనే ఫంక్షన్ చేస్తేనే చాలా ఘోరంగా జరిగినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఈ స్నాన్ ఘాట్ వరకు మాత్రం ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు గడ్డి లాంటిది వేసి. ఎందుకంటే ఈ వాటర్ ఏదైతే స్నానం చేసి వచ్చినాక వాటర్తో వృధా కాకుండా ఏర్పాటు చేశారు. ఈ ఘాట్ తర్వాత పక్కకి వెళ్తే మాత్రం పూర్తిగా చెత్త చెదారం లేకుండా చాలా నీటుగా ఉన్నటువంటి ప్రదేశం. ఇన్ని కోట్ల మందికి ఒక వ్యవస్థని తయారు చేసి దాన్ని ఒక 1 కోటి మందికి ఉండే వ్యవస్థను తయారు చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం, యూపీ గవర్నమెంట్ కి అందరం కూడా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన విషయం. ఇంత బాగుంటే, ఏర్పాట్లు అంత అద్భుతంగా ఉంటే, అక్కడే ఉన్న అఖిలేష్కి మాత్రం తెలుస్తలేవు, కనిపిస్తలేవు, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇక జయా బచ్చన్ చేసిన ఈ ఆరోపణల మీద కూడా ఎంక్వైరీ వేయాలి, విచారణ జరిపించాలి అని విహెచ్పి కూడా డిమాండ్ చేసింది, ఈరోజు డిమాండ్ చేస్తుంది. ఆమెను చూస్తేనే ఎక్కడ నేను పాపం అంటుకుంటుంది అన్నట్టు ఉంటుంది. సొంత కోడలే భరించలేకపోయింది ఆ టార్చర్ని. భార్యాభర్తల మధ్య ఐశ్వర్య బచ్చన్కి వాళ్ళ కొడుకు ఎవరు, ఏం బచ్చను, వాళ్ళకి గ్యాప్కు ఈమె చేష్టలే కారణమని మీడియా కోడై కూసింది. 75 ఏళ్ళు దాటినా కూడా ఇంకా అమితాబ్ బచ్చన్ సినిమాల పేరుతో షూటింగ్ పోతున్నాడంటే ఎంత టార్చరో అంటున్నారు ఇంట్లోనే. నేనన్నా ముచ్చట కాదు, మీమ్స్ వస్తున్నాయి ఒక్కొక్కటి ఆమె మీద. గంగ పవిత్రత గురించి ఏమాత్రం అవగాహన లేకుండా కావాలని కొంచెం హర్ట్ చేసే మాటలు, కొందరి నమ్మకాలను హర్ట్ చేసే మాటలు, ఇవన్నీ కూడా దుర్మార్గులు మోపైనారు. ఇక్కడ దుర్మార్గులు అంటే దుర్మార్గులు మోపైనారు. ఏడ్చి చేస్తున్నారు. కుంభమేళాలో అద్భుతంగా ఒక సాంస్కృతిక మేళా అక్కడ జరుగుతుంటే, ఒక ఉత్సవం అక్కడ జరుగుతుంటే అద్భుతంగా, ప్రయాగరాజ్ కేంద్రంగా త్రివేణి సంగమం కేంద్రంగా త్రివేణి సంగమ క్షేత్రం అంత కలకల్లాడుతుంటే మీరు భరించలేకపోతున్నారు. అక్కడ కలుషితం కాదు, గంగలో మురికి కాదు. ఎంత మురికినైనా, ఎంతటి మలినాల్ని చెత్తలనైనా ఇముడ్చుకొని మళ్ళీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా సాగుతుంది. ఆ ఏర్పాట్ల మీద ఆ నీళ్లు ఎంత శుభ్రంగా ఉన్నాయో అవి కూడా చూపిస్తూ, నదీ తీరం ఎంత బాగుంది ఏర్పాట్లతో భక్తులకు అన్ని రకాలుగా చేస్తూ, నీళ్లు కూడా ఎంత శుభ్రంగా ఉన్నాయని చూపిస్తూ అక్కడికి వెళ్ళిన తెలుగు వాళ్ళు చెప్తున్న మాటలే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా ఇది. కోట్లాది మంది తరలి వెళ్తున్నారు. అయోధ్య నుంచి అయోధ్య, కాశీ వెళ్తున్నారు. ఒక టెంపుల్ టూరిజం డెవలప్ అవుతుంది యూపీలో కానీ దేశంలో కానీ. ఇన్ని ఏడుపులు అసలు ఆగట్లేదు, ఏడుపులు. ఇంకా వచ్చే నెల 26 మహాశివరాత్రి వరకు కూడా ఇంకా వీళ్ళు ఇట్లనే అరుస్తారు, మొరుగుతారు అనుకుంటా. మీరు కూడా కుంభకు వెళ్తున్నారా, వెళ్ళొచ్చారా? మీ అనుభవాల్ని కామెంట్లో తెలియజేయండి. కుంభలో ఎలాంటి ఏర్పాట్ల గురించి మీరు కూడా. శుభ ప్రయాణం, సుఖ ప్రయాణం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.